ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఒక గవర్నమెంట్ టీచర్గా హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనము పేపర్స్లో మనం చూస్తూ ఉంటాము, ఎవరైనా కానీ ఒక వ్యక్తి, మెయిన్గా టీచర్, వాగు దాటి వెళ్ళి అక్కడున్న పిల్లలకు కానీ చదువు చెప్పే విధానం కానీ చూస్తూ ఉంటే అక్కడున్న స్టూడెంట్స్ కూడా ఎంత గొప్ప వాళ్ళు అవుతారో అనుకుంటాం కదా. మరి అలాంటి వ్యక్తే ఈరోజు మన ఇంటర్వ్యూలో కూడా వచ్చారు. ఆయన ఎవరో కాదు, సురేష్ బాబు తోటమల్లు. అండ్ ఇంకో విషయం అనేది కూడా ఆయన గురించి చెప్పుకోవాలి. ఆయన కేవలం ఒక టీచర్గానే కాకుండా ఒక సాహిత్యవేత్తగా అండ్ ఒక రచయితగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకుంటూ మరి ముందుకెళ్తూ భద్రాచలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ అండ్ బోల్డెన్ అవార్డులు అనేది కూడా గెలుచుకున్న మరి సురేష్ బాబు గారు ఇప్పుడు మనతో పాటున్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి ఆయన అచీవ్మెంట్స్ కానీ ఇలా బోల్డ్ అని కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. ఏంటి సార్, రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి సార్, మిమ్మల్ని ఒక గవర్నమెంట్ టీచర్గా మేము పరిచయం చేయాలన్నా, లేకపోతే ఒక సాహిత్యవేత్తగా, రచయితగా అని చెప్పేసి పరిచయం చేస్తే మీకు నచ్చుతుందా? ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నా ఉద్యోగం సార్, అది మెయిన్. నేను నా వృత్తిని ప్రేమిస్తాను. అలాగే ఈ ప్రవృత్తిగా కూడా సాహితీవేత్తగా, అలాగే పాటల రచయితగా కూడా అది కూడా నచ్చుతుంది. కానీ మెయిన్ ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనేదే నాకు బాగా ఇష్టమైనది సార్. ఎన్ని సంవత్సరాలు సార్ ఈ ప్రయాణం అనేది మొదలుపెట్టింది? నాకు 1998లో ఉద్యోగం వచ్చింది సార్, గవర్నమెంట్ ఉద్యోగం. అంతకుముందు 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. తర్వాత ఇప్పుడు 27 సంవత్సరాలు పూర్తయింది సార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా. కానీ సార్, చదువు చెప్పాలి, మరి ఆ చదువు కోసము మనం ఎక్కడ ఆగకూడదు, అక్కడ మన కోసము మనం తీర్చిదిద్దాల్సిన జీవితాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఆ వాగు దాటి వెళ్ళి మరి కూడా మీరు చదువు చెప్పిన విధానం కానీ ఎట్లా సార్, అసలు ఇంత కమిట్మెంట్ ఎక్కడి నుంచి మొదలైంది? అది కమిట్మెంట్ అనేది మా నాన్నగారండి, వెంకట్ మాస్టర్ గారు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన గారు ఎక్కడ పనిచేసినా సరే అదే ఊరిలో మకాం ఉంటూ ఆ రోజుల్లోనే, అంటే 1969లో ఆ ప్రాంతంలో ఆయన ఉద్యోగం చేశారు. అలాగే ఆ ఊరిని డెవలప్ చేయడం, అలాగే ఆయన రాష్ట్ర స్థాయిలో టీచర్ అవార్డు గెలుపొందడం, మంచి క్రమశిక్షణ, అంకిత భావం ఉండేది. నాన్నగారిని చూసి, నాన్నగారి పేరు తోటమల్ల వెంకట మాస్టర్ గారు, ఆయన గారిని చూసి ఆ కమిట్మెంట్ అనేది అలవాటైంది సార్. ఓకే. అంటే సార్, మీరు ఏ ఊర్లో ఉంటూ అండ్ ఏ ఊరికి వెళ్తూ మీరైతే చేస్తూ ఉన్నారు ఆ ఉద్యోగం కానీ, అండ్ ఆ వాగు మెయిన్గా దాటడానికి ఎందుకు, ఆ రీజన్ ఏంటి అసలు? అది ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత నేను అంతకుముందు ముంపు మండలానికి భద్రాచలం మండలంలోని గొమ్ముకోయగూడెం పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు ఈ బైఫర్కేషన్ ట్రాన్స్ఫర్స్లో నాకు దుమ్ముగూడెం మండలం ధర్మారం అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ అయినది. నేను చూడకుండానే ఆ ప్లేస్ కోరుకోవడం జరిగినది ఆన్లైన్ కౌన్సిలింగ్లో. అయితే ఫస్ట్ మొదటి రోజే బడికి వెళ్తూ ఉంటే అక్కడ వాగు పొంగి ఉన్నది. అక్కడ కొంతమంది మహిళలు బట్టలు ఉతుక్కుంటూ ఉన్నారు. ఒక తాటితో చేసినటువంటి ఒక చెక్క యువతలకు అవతలకు ఉండే, అట్లా ఉన్నప్పుడు నేను దాని మీద నడిచి వెళ్తుంటే మధ్యలో వెళ్ళే ముందే వాళ్ళని అడిగాను, ఏంటిది ఎట్లా అని. అంటే చాలా బ్యాలెన్స్ తప్పితే ఇబ్బంది అయింది సార్, మీరు వెళ్ళొద్దు, వాగు వస్తే కష్టంగా ఉంటుందని. అంటే నేను తొలి రోజే దాని నుంచి నడుచుకుంటూ బ్యాలెన్స్ తప్పకుండా వెళ్ళిన తర్వాత పరిస్థితి అడిగి తెలుసుకున్నాను. అక్కడ తెలుసుకుంటే ఆ గ్రామంలో చాలామంది మహిళలు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళందరూ కూడా మామూలుగా గర్భిణీ, ఇక డెలివరీ టైం వచ్చేటప్పటికి చాలామంది చనిపోవడం, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా అదే వాగుదాడుతూ చనిపోవడం జరిగిందని చెప్పారు. ఓకే. కానీ ఆ తర్వాత మీరు కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళడం కానీ, ఆ ఊరికి అనేది ఒక బ్రిడ్జ్ పడాలని చెప్పేసి, సో దానికి మీరు చేసిన తోడ్పాటు కానీ ఎంతగానో ఉంది కదా సార్? అవునండి. ముందు ఏం చేశారంటే గ్రామస్తులు వాళ్ళందరికీ మన పనితీరు నచ్చాలి. పనితీరు నచ్చాలంటే మనం ముందు పాఠశాలను అభివృద్ధి చేయాలి. ఒకవైపు నాకు ఆ బ్రిడ్జ్ మీద
ఆలోచన ఉంది. మనసు చాలా బాధపడింది, చాలామంది చనిపోయారని విన్నాను కదా. కాబట్టి ముందు ఆ పాఠశాలను అభివృద్ధి చేసినట్లయితే ఆ గ్రామస్తుల యొక్క మన్ననలు మనం పొందటం జరుగుతుందని భావించి ముందు పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించి గుణాత్మక విద్య అక్కడ పిల్లలకు అందించి అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు ఎంఈఓ గారి సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి డ్రాప్ అవుట్స్ చాలామంది ఆ ఏరియాలో ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారండి. 10th పాస్ అవుతూ ఉంటారు. 10th పాస్ అయినాక కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు వచ్చి వాళ్ళ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని వాళ్ళకి సీటు ఇస్తామని చెప్తారు. తర్వాత రకరకాల ఆర్థిక కారణాల వల్ల వాళ్ళు డ్రాప్ అవుట్స్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి వాళ్ళని అక్కడే చదివే విధంగా, లేకపోతే వాళ్ళకి నచ్చిన చోట భద్రాచలం కానీ ఖమ్మం కానీ వాళ్ళని పాఠశాలలో చేర్పించి, కాలేజీ అయితే కాలేజీలో చేర్పించి వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని రకాల సహకారాలు సమాజం యొక్క భాగస్వామ్యంతో అందించి ముందు గ్రామస్తుల మన్ననలను పొందాను. తర్వాత ఎంబటే నాది దృష్టి బ్రిడ్జి మీదకి వచ్చింది. వాక్యాలు ఆయన బ్రిడ్జి సాధించాలి అనే ఒక ఆలోచన చేసి గ్రామస్తులందరినీ తీసుకొని అప్పుడు మా జిల్లా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన దృష్టికి గ్రామస్తుల సహకారంతో తీసుకువెళ్ళడం జరిగింది. అలా కాకుండా మీడియా మిత్రులు కూడా చక్కగా ఆ వాగుపై కథనాలు రాసేవాళ్ళు, దారేది ధర్మారానికి దారేది అని. ఆ కథనాలు ఎన్ని కూడా చూసినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందించి వెంటనే 1,60,00,000 రూపాయలు బ్రిడ్జి శాంక్షన్ చేశారు. కానీ సార్ ఒక ఉపాధ్యాయుడి పోరాటంతో అది ఆ బ్రిడ్జి రావడం కానీ అంటే వింటూ ఉంటేనే ఎంతో బాగుంది సార్ అసలు సార్. కానీ నైస్ సార్. అలాగే మీరు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు ఒక టీచర్గా కానీ, అంటే దాంతోపాటు మీ సాహిత్యవేత్తగా కానీ రచయితగా కానీ అన్నీ గెలుచుకున్నారు. కాకపోతే అందులో మీకు బాగా నచ్చినది అండ్ చెప్పుకునేది అంటే మీరు ఏ అవార్డు అని చెప్పుకుంటారు? బాగా నచ్చినది టీచర్ అవార్డు. అంటే ఏ అవార్డ్స్ వచ్చినా తృప్తి అయితే ఇంకా రాలేదు సార్. ఎందుకనంటే ఇంకా సర్వీస్ ఉంది. ఆ సర్వీస్లో విద్యార్థులకి చాలా బోధన చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ అవార్డ్స్ అనేటి బాధ్యతని పెంచుతూ ఉంటాయి. ఈ బాధ్యతతో ఉంటూ ఇంకా అవార్డ్స్ కోసం నేను రాయలేదు సార్. నేను నా పని రాస్తూ వెళ్ళాను. దానికోసం ఏంటంటే ఏదైనా అవకాశాలు వస్తే వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడు అప్పుడు తృప్తి ఉంటుంది. ఈ వచ్చిన అవార్డ్స్ ఏమీ కూడా అంటే అంత సంతృప్తి ఏమి లేదు. కాకపోతే చెప్పుకోవడానికి ఆ రోజు వరకే తృప్తి. భవిష్యత్తు అనేది చాలా ఉంది, ప్రయత్నం అనేది చేయాల్సి ఉంది. అంటే ఇంకా దాహం తీరలేదన్నమాట. దాహం తీరలేదనే చెప్పొచ్చు. కానీ అలా ఉంటేనే కదా సార్ ఇంకా ఎంతో సాధించడానికి కూడా తప్పకుండా మనం పరిగెడుతూ ఉంటాం. అవును. ఓకే. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాను, పుస్తకాలు చదువుతూనే ఉంటాను, ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఇది ఎక్కడ ఆగిపోతుంది? ఆగదు సార్. ప్రాణం ఉన్నంత వరకు ఆగే అవకాశమే ఉండదు నా దృష్టిలో. ఓకే. సురేష్ బాబు గారు, మీరు ఒక గవర్నమెంట్ టీచర్గా మీరైతే ఎంతో సక్సెస్ఫుల్గా మరి ముందుకు చేస్తూ వెళ్తున్నారు. కాకపోతే ఈ సాహిత్యం కానీ రచయితవేత్తగా కానీ ఎక్కడ మొదలెట్టింది ఇది? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నాకు ఇందాక చెప్పినట్లే నాన్నగారు మంచి నటుడు అని చెప్పాను. దాంతోపాటు చిన్నప్పుడంటే నేను డిగ్రీ చదివేటప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అక్కడ భద్రాచలం వచ్చారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కవులు చాలామంది, మాకు భద్రాచలం అనేది కవులకు నిలయం ఉంది. వాళ్ళు అప్పట్లో ఒక కవితల పోటీలో విడితే డిగ్రీలోనే నేను ద్వితీయ బహుమతి అక్కడ సాధించి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను సార్. ప్రైజు తీసుకున్నప్పుడు సార్ యొక్క బుక్స్ ఉండే, వెన్నెల్లో ఆడపిల్ల, అద్భుతంగా ఉంటుంది. అది మొత్తం నాకు చదవడానికి చాలా రోజులు పట్టింది, చదువుకుంటూ దాన్ని పేజెస్ ఇదిగా. తర్వాత ఏమో విజయం వైపు పయనం అనేది అద్భుతమైన బుక్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినది. ఆ రాసిన బుక్ కూడా చదివాను సార్. తర్వాత అంటే విజయం వైపు ఎలా పయనించాలంటే అది ఏ విజయం, విద్యాపరంగా అకాడమిక్గా ఓకే, అది కాకుండా
మరి నాన్నగారి యొక్క వారసత్వం ఒకవేళ జీన్స్ అని కూడా చెప్పుకోవచ్చేమో. అంటే నాన్నగారు బుర్ర కథ చెప్పేవాళ్ళు, సైడ్ రోల్ మేము వేసేవాళ్ళం అండి. మా అన్నయ్య రమేష్ అన్నయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఒక పక్క మేము బుర్ర కథ చెప్తే ఇవి ఉంటాయి కదా తమ్మురాలు, అట్లా నాన్నగారు చెప్తూ, అలాగే నాటకల్లో మేము నలుగురం అంటే అన్నదమ్ములం. తమ్ముడు బాలయోగి లెక్చర్ చేస్తున్నాడు, నాటిక ఏదైనా వేస్తే నాన్నగారు ప్రధాన రోలు, అలానే తమ్ముడు బాలయోగి, నేను మా అన్నయ్య రమేష్, ఇది ఇంకా మిగతా వాళ్ళని కూడా చేసుకొని కాలేజీ స్కూల్ నాటికలు పాటలు వీటన్నిటికి కూడా ఈ విధంగా ఉండే ప్రేరణ. తర్వాత నా వరకు వచ్చేసినాక మెయిన్ ఈ సాహిత్యంలోకి రావడానికి సబ్ జైల్లో కౌన్సిలర్గా పనిచేశాను సార్ నేను. భద్రాచలం సబ్ జైలు కౌన్సిలర్ అంటే విద్యాధన యోజన స్కీమ్ అని ఒకటి ఉండేది సార్. టీచర్స్ని డెప్యుటేషన్ తీసుకుంటారు, బెస్ట్ టీచర్స్ని తీసుకుంటూ ఉంటారు. అప్పుడు జైలర్ ఆనందరావు గారు ఉండే సార్, కోన ఆనందరావు గారు, ఇప్పుడు నిజామాబాద్ జిల్లా డిఎస్పి గారు సారు అక్కడ చేస్తూ సార్ అన్నీ ఏదైనా పుట్టినరోజులకి వాటికి రాస్తూ ఉండేది. చాలా అద్భుతంగా రాస్తున్నావు మాస్టర్ గారు, మీరు అటువైపు పోటీల వైపు ఎందుకు పెట్టలేదు అని అంటే, లోకల్గా ఉన్న పత్రికల్లో ప్రచురితం అవుతున్నవి కాదు కాంపిటీషన్స్ పెట్టండి, టాలెంట్ ఉంది అని చెప్పడం జరిగింది సార్. చెప్పినమ్మటే ఫస్ట్ కాంపిటీషన్స్కి రాశాను సార్. శ్రీశ్రీ కళావేదిక పెద్ద సంస్థ సార్, అది ఐఎస్ఓ గుర్తింపు పొందిన సంస్థ. డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారని సిఇఓగా ఆయన సారథ్యంలో నడిచే సంస్థ. జాతీయ స్థాయిలో పోటీలు పెట్టారు సార్. సరే సార్ చెప్పారు కదా అని నేను రాశాను సార్. నైట్ టైం రాసి పంపించాను సార్. పంపిస్తే రాసిన మొట్టమొదటి కవితకే టాప్ 30 సెలెక్ట్ చేస్తారు సార్ వాళ్ళు, దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో నాకు 4వ స్థానం వచ్చింది సార్ మొదటి దానికి. అప్పుడు సార్ చెప్పింది కరెక్టే, అంటే నాకు కూడా టాలెంట్ ఉన్నది అని చెప్పని అప్పటి నుంచి రాస్తూ పోయాను సార్. ఎప్పుడు రాసినా కూడా ఖచ్చితంగా ఈ కవితల్లో అవార్డు పొందడం జరిగింది సార్. అంటే మీరు సాధించిన ఈ పురస్కారాల్లో కానీ అవార్డులలో కానీ బాగా మంచి మీకు ఇంకా బాగా కొంచెం అంటే ప్రేరణ ఇచ్చేదంటే కవిరత్న అవార్డు అనుకుంటా. అవును సార్, అది కూడా రీసెంట్గా ఇచ్చారు. రీసెంట్గా అది ఎలా సాధ్యమైంది, అంటే దేనికి తరఫున వాళ్ళు ఇచ్చారు, ఏంటి సార్ అది? సార్ అవి ఇలానే కవితల పోటీలు లో ఎక్కువ ఇది వచ్చినందుకు వాళ్ళు కూడా మళ్ళా కవితల పోటీలు నిర్వహించారు సార్. ప్రపంచ సాహితీ సదస్సు సార్, అది ఏలూరులో జరిగింది. సేమ్ శ్రీశ్రీ కళావేదికే, డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సార్ అని చెప్పాను కదా, వాళ్ళు పెట్టారు. చాలామంది వేలాది మంది వచ్చారు సాహితీ సదస్సుకి. అసలు ఆ సాహితీ సదస్సుకి ఎంపిక అవడమే ఎంతో గొప్ప విషయం సార్. దానికి నేను వెళ్ళాను, నేను అంటే కవిత రాసుకొని వెళ్ళాను ప్రజెంట్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత కవిరత్న బిరుదు, పెద్ద బహుమతి, అది గజల్ శ్రీనివాస్ గారు ప్రపంచ యాత్ర తెలుగు భాషా సాహిత్యాన్ని పరిరక్షించడం కోసం దాదాపు చాలా దేశాలు తిరిగారు కేంద్ర ప్రభుత్వంలో తరపున. ప్రసిద్ధ గజల్ గాయకులు అక్కడ సార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న రోజు చాలా ఆనందపడ్డాను సార్. అది కవిరత్న. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ సురేష్ అనేవాళ్ళు మా భద్రాచలం పట్టణంలో కవిరత్న సురేష్ అంటే మొదలుపెట్టారు సార్. నిజంగా ఎంత అంటే చాలా తక్కువ మందికి మాత్రమే అలాంటివి పేరుగాంచుతారు. అందులో మా సురేష్ బాబు గారు ఉండడం కూడా చాలా బాగా అనిపిస్తుంది సార్. సార్ మరి ఇన్ని చేస్తూ వెళ్తూ ఉన్నారు, అండ్ టీచర్గా మీరైతే వృత్తి అనేది చేస్తూ ప్రవృత్తిగా అయితే రచయితలన్నీ రాస్తూ వెళ్తున్నారు. అసలు మీ ఏమేంటి సార్? ఒకటి ఉంటుంది కదా, ఒక టార్గెట్ అనేది కూడా మీరు స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు కూడా ఒక టార్గెట్ పెట్టుకోండి అని చెప్పేసి మీరు అట్లా అంటుంటారు. అలా సురేష్ బాబు గారికి ఉన్న టార్గెట్ ఏంటి, ఏమేంటి? మెయిన్ ఏంటంటే సినిమాలో అవకాశాలు వస్తే ఖచ్చితంగా రాయగలననే నమ్మకం నాకుంది సార్. అయితే అవకాశాలు కోసం ఇంకేం ప్రయత్నం చేయలేదు ప్రస్తుతం. నా ఉద్యోగరీత్యా
అక్కడే ఏజెన్సీ సార్ మాకు అక్కడ భద్రాచలం ఏరియా ఛత్తీస్గఢ్ దగ్గర ఉంటుంది. నేను పనిచేసే ప్రదేశం కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తేగడ, జస్ట్ 5 కిలోమీటర్స్ ఛత్తీస్గఢ్ ఉంటుంది సార్. ఓకే ఓకే. సో నేను స్కూల్ డ్యూటీ చూసుకొని ఇటు కవితలు అవి చూసుకొని మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు సార్ హైదరాబాద్లో. పాప శ్రావణి బీటెక్ అయిపోయి కోచింగ్ తీసుకుంటుంది. బాబు మిత్ర మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సెలవులు ఉంటే ఇద్దరు పాపల దగ్గరికి వచ్చి వాళ్ళతో గడిపి ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా మీరు అడిగినట్టు ఏమంటే సినిమాలో పాటల అవకాశం వస్తే నన్ను నేను నిరూపించుకుంటాను అనే నమ్మకం ఉంది సార్. దానికోసం ప్రయత్నం చేస్తాను సార్. మొదలెట్టాను సార్. అంటే భద్రాచలం ఏరియాలో ఈ పుట్టినరోజులకి ఇంకేదన్నా కార్యక్రమాలు ఉంటే వాళ్ళకు పాటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మ్యూజిక్ చేసి పాటలు ట్యూనింగ్ నేనే ఇచ్చేసి అవి బాగా ఫేమస్ అయినాయి సార్ ఆ ఏరియాలో. కానీ టెక్నాలజీ ఉపయోగించుకోవడం అనేది కూడా ఒక ఆర్ట్ సార్. భలే ఉపయోగించుకొని ముందుకు వెళ్తున్నారు. అవునండి. ఇప్పుడంతా కూడా అన్నితో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేనిది ఏ యొక్క విధానం లేదు. హాస్పిటల్స్లో ఉన్నది, అలాగే మిగతా కంపెనీస్లో కూడా ఉన్నాయి. నేను ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ టీచర్ కాబట్టి స్టేట్ రీసెర్చ్ పర్సన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నేను ఒక సెమినార్ ఇచ్చాను సార్ ఇక్కడే హైదరాబాద్ మధు చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఫిబ్రవరి నెలలో. సో దాన్ని కూడా స్టడీ చేశాను సార్, ఎట్లా యూజ్ చేయొచ్చు, అలాగే క్లాస్ రూమ్ టీచింగ్లో ఏ విధంగా చేయొచ్చు. అలాగే ఇప్పుడు నేను పాటలు రాస్తున్నాను కాబట్టి ఒక పాట రాస్తే నాకు గానం లేదు సార్, అంటే పాడలేను అంటే. కాబట్టి గాయకుడు కాదు, రచయిత సార్. దాంతో మరి నాకు ఆ పాట నేను అది రాసి వినిపిస్తే అదంతా ఇదిగా వెళ్ళలేదు జనాలోకి. అందువలన నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ట్యూన్ ఇస్తే, మనం లిరిక్స్ ఇస్తే అది ట్యూన్ పంపిస్తుంది సార్. ఏ ట్యూన్ పంపిస్తే అందులో 10 రకాల ట్యూన్స్ వస్తాయి. మన ఇష్టం ఏంటంటే డిఫరెంట్ వస్తాయి. లేడీ వాయిస్, జెంట్స్ వాయిస్, స్పీడ్ వాయిస్ ఇవన్నీ కూడా వస్తాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్, ఫొటోస్ ఇవి అలా చాలా సాంగ్స్. మా పాప రీసెంట్గా బర్త్డే జూన్ 27 బర్త్డే సందర్భం కూడా చేశాను సార్. చాలా అద్భుతంగా వచ్చింది పాట. సార్ మరి ఇన్ని చేస్తూ ఉన్నారు, ఇన్ని బాగుంది. అండ్ మీ కుటుంబం గురించి అంటే మేడం ఏం చేస్తారు? ఏంటి లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఏంటంటే రచయితలకు ఎక్కువగా అమ్మాయిలు ప్రేమలో పడ్డం అనేది కూడా ఒక ఆర్ట్ అంట సార్. మరి మీ లైఫ్లో ఏంటి సార్ అది? సార్ అప్పటికి నేను రచయితగా అమ్మాయికి తెలియదు. కవిత రాశారా? అప్పటికి రాయలేదు సార్ అప్పటికి. అంటే యండమూరి వీరేంద్రనాథ్ గారి అవార్డ్స్ వచ్చినాయి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 98లో ఇప్పుడు ముంపు మండలం కుకునూరు మండలం ఆంధ్రాలో కలిసింది సార్. అమరవరం హై స్కూల్లో నాకు పోస్టింగ్ వచ్చింది సార్. పోస్టింగ్ వచ్చి వెరీ యంగ్, మీకులాగా వెరీ యంగ్. నాన్నగారికి బండి కొనకపోతే పడికి పోనని చెప్పాను సార్, కొత్త బండి. డ్యూటీ జాబ్ అయితే కొట్టేశాను, టైం ఉంది. నాకు బండి కొనిస్తేనే కొత్త బండి, అప్పుడు CD100 గ్లామర్ చాప స్టిక్కర్ ఉండేది సార్, ఫేమస్ అది. అది కొంటేనే నాన్న నేను స్కూల్కి వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. ఎవరైనా కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడతారు, కానీ టీచర్ అయిన తర్వాత అంటున్నారు. అవును సార్. అంటే అంతకుముందు అన్నయ్యకి బండ్లు ఉండే పాతవి, కవాసకి 4 స్ట్రోక్ అటువంటివి ఉండే, వాటి మీద తిరిగేది. కానీ జాబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అడిగితే ఇస్తాడు నాన్న కంపల్సరీ అని చెప్పని అడిగితే, పాపం తను ఏం చేశాడో ఏంటో తెలియదు కానీ కొత్త షాప్ స్టిక్కర్ బండి ఇచ్చాడు. కుర్రోలంగా సార్, చక్కగా గెటప్ టక్ చేసుకోవడం, షూ వేసుకొని, అంటే ఎర్లీ ఏజ్లో వచ్చింది సార్ నాకు. 25 ఇయర్స్కే జాబ్ వచ్చినది. అలా వెళ్తూ ఉండేవాడిని. అక్కడ పోస్టింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడున్న మా మిస్సెస్, ఆమెది 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది విలేజ్. తను ఆల్రెడీ అదే స్కూల్లో చదువుకున్నది, పాస్డ్ అవుట్. సో నేను వెళ్ళంగానే ఇక్కడ
స్కూల్లో పాఠాలు చెప్తూ ఉంటే వాళ్ళ ఇంటి పక్క పిల్లలు ఉండేవాళ్ళు. అంటే తను చెప్పిన తర్వాత నాకు వాళ్ళు ఏంటంటే సార్ వచ్చారు, సార్ చాలా బాగా పాఠాలు చెప్తారు, ఫిజిక్స్ చాలా మంచిగా బండి ఇట్లా ఉన్నారని అంటే అవునా అని చెప్పని ఆమెకి ఒక ఇదిగా ఉండే. ఆ క్రమంలో తను జస్ట్ ఒక 3-4 మంత్స్ తర్వాత ఒక స్కూల్కి నేను యాంకరింగ్కి వెళ్తాను సార్. అప్పట్లోనే ఓకే, యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంటుంది కదా సార్, ఆ యాంకరింగ్లో తను వచ్చినది యాంకరింగ్. ఆ యాంకరింగ్ చేస్తూ నేను తను చూసి అమ్మాయి అంటే మనసులో మంచిగా ఉన్నది అని అనుకున్నాను సార్. అనుకున్న తర్వాత తను వాస్తవంగా నన్ను చూడటానికి వచ్చిందట. అక్కడ యాంకరింగ్ వస్తుందని చెప్పి జస్ట్ అక్కడ అట్లా చూసుకోవడం అయినది. ఆ తర్వాత మళ్ళీ కనిపించింది లేదు. ఒక 1 year తర్వాత మళ్ళీ దారిలో అక్కడ పరిచయం అంటే జస్ట్ పరిచయం. ఇట్లా నేను ఇట్లా నా పేరు విమల సార్, తన పేరు. ఓకే చేస్తే ఆ తర్వాత ఇక మాటలు కలిసినాయి సార్. కలిసిన తర్వాత అప్పుడప్పుడు అక్కడక్కడ మాట్లాడుకోవడం ఇట్లా చేసిన తర్వాత చక్కటి తన భావాలు, తన నడవడిక అన్నీ నాకు బాగా నచ్చినాయి. కానీ చెప్పలేదు సార్ తనకి. తర్వాత తను చెప్పింది, నేను చూడకుండానే అంటే 1 year అసలు చూడలేదు సార్. తను 4 months బ్యాక్లో జస్ట్ అట్లా ఉంది. చూడకుండానే లవ్ చేసి ఇది ఉన్నది అని అంటే అన్ని అబ్జర్వేషన్ పెట్టాను. నేనేం మాట ఇవ్వలేదు. నేను జాబ్ కదా, అందుకని నేనేం మాట ఇవ్వలేదు తనకి. అట్లా 1 year అయిన తర్వాత అబ్జర్వేషన్ అంటే అబ్జర్వేషన్ ఏం కాదు, చక్కగా అన్ని లక్షణాలు మంచిగా ఉన్నాయి, పద్ధతిగా ఉంది, పల్లెటూరు నేను కోరుకున్న. అప్పటికే నాకు చాలా సంబంధాలు వచ్చాయి సార్. నాన్నగారు చేసినాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్సే వచ్చాయి. కానీ ఫస్ట్ నుంచి కూడా నాకు ఎందుకో చూద్దాం అంటే ఏది కూడా నేను ఈరోజు వరకే ఏం జరిగింది, భవిష్యత్తు అనేది మన చేతిలో లేదు కదండి. అందుకని అనుకున్నాక అమ్మాయి మంచిగా అన్ని విధాలుగా నచ్చి నేను ఓకే చెప్పాను సార్. ఓకే చెప్పిన తర్వాత ఇంట్లో నుంచి లవ్ మ్యారేజ్ కాదు సార్, ఇంట్లో చెప్పాను. లవ్ మ్యారేజ్ ఇంట్లో చెప్పాను, ఒప్పుకోలేదు సార్. ఇంట్లో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఒక టైం తీసుకొని విజయవాడ వెళ్ళాం సార్. అది లవ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ సార్. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మ్యారేజ్ చేసుకున్నాం సార్. 2000 డిసెంబర్ సార్. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అంటే ప్రేమ వివాహాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి అనే దానికి నా భార్య ఎగ్జాంపుల్ చెప్పచ్చు సార్. ఎటువంటి ప్రాబ్లం లేదు. అప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు తను ఇంటర్మీడియట్ సార్. ఇప్పుడు తను ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత MA తెలుగు సార్, BEd సోషల్, BEd హిందీ సార్. డబుల్ బీఈడి సార్. అవునవును. టెట్ ఎగ్జామ్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా పాస్ అయింది సార్. భద్రాచలంలో ఒక ప్రైవేట్ స్కూల్లో అవుట్సోర్స్లో, గవర్నమెంట్లోనే అవుట్సోర్స్లో లెక్చరర్గా. మీరు అన్నట్లు క్వాలిఫికేషన్ కూడా ఎక్కువే. నేను టీచరు, తను లెక్చరర్ సార్. అంత ఫ్రీడమ్ అనేది కూడా ఇచ్చారు. సో అలా ఇద్దరు హ్యాపీగా ముందుకెళ్తున్నాను. నైస్ సార్. అండ్ మీతో మాటలు మాత్రం చాలా బాగా అనిపించింది మాకు. అండ్ మీరు ఒక రచయిత కాబట్టి ఒక్క కవిత కానీ మా కోసం ఏదైనా ఒకటి పంచుకున్నారంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ జవాన్లు మన దేశాన్ని రక్షించేది మొత్తం కూడా జవానే. జవాన్ లేకపోతే మనం ఇంత ఫ్రీగా ఇంటర్వ్యూ కూడా చేసుకోలేము పరిస్థితి. ఎవరు కూడా అవి మనం చేసాం. అందుకే ఈ జవాన్ గురించి ఇది కూడా జాతీయ స్థాయిలో బహుమతి పొందిన కవిత సార్ ఇది. దాన్ని ఒకసారి చదివి వినిపిస్తాను. అంశం జై జవాన్, రచన సురేష్ బాబు తోటమల్ల, భద్రాచలం. అణువణువు దేశభక్తి, నరనరాన జాతీయ భావం, భరతమాత భవిత కోసం ప్రాణం పణం పెట్టే మా జవాన్. బంధాలు దూరం, ఆనందాలు దూరం,
కుటుంబాలు దూరం, అన్నింటా దూరం, మంచుగడ్డల జీవనం, క్రూర మృగాల సహచరం, అర్ధాకలి మంటలు, ఎడారి దాహపు కేకలు, లక్ష్యం, గమ్యం, మార్గం, ధ్యేయం, దేశ రక్షణ, శత్రు శిక్షణ, ప్రజారక్షణ, ప్రాణరక్షణ, దేశం కోసం, న్యాయం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం ప్రాణాన్ని పణం పెట్టే మా జవాన్, వీర జవాన్, భరత జవాన్, శాల్యూట్ జవాన్. ముస్కర దాడులు, శీతల గాలులు, రాకెట్ గురులు, లాంచర్ల దాడులు, ఆకాశ క్షిపణులు, ఒక్కటేంటి నిత్యం పునర్జన్మే, క్షణక్షణ ఆయుస్సు, అనుక్షణ మృత్యు పోరాటం, భరతమాత స్ఫూర్తిదాత, గురి తప్పం, శత్రువుకి చోటివ్వం, ఇంచి భూమి కూడా ఇవ్వం, జోలికొస్తే బతకనివ్వం, త్యాగానికి వెనకాడం, భరతమాత కన్నీళ్లను చూడం, శత్రు గుండెల్లో బాణాలం, భరత జాతి ముద్దు బిడ్డలం. జై జవాన్. నైస్ సార్, చాలా చాలా బాగుంది. జవాన్ల గురించి మీరు ఇంత చక్కగా రాయడం కానీ నిజంగా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటి సార్ ఇవేనా, ఇంకేమైనా ఇంకా వేరే కళలు కానీ లేకపోతే ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే ఇలాంటి ఏమైనా చేస్తున్నారా? ఉన్నాయండి షార్ట్ ఫిల్మ్స్ కూడా, సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్. ఓకే. జబర్దస్త్ కండ్రాతి చంద్రశేఖర్ గారు వారి ఆధ్వర్యంలో దర్శక నిర్మాణ దాంట్లో మంచి మంచి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్. హెల్మెట్ షార్ట్ ఫిల్మ్, హెల్మెట్ లేకపోవడం వలన ఏ విధమైన ఇబ్బంది ఉంది అనేది. అలాగే అన్నదమ్ముల అనుబంధం చాలా సూపర్ హిట్ అయింది సార్. ఆస్తి పంపకాలు, ఒక గజం కోసం మాటలు దూరం అయిపోతాయి, మాట్లాడుకోరు, అక్క చెల్లెళ్ళు, అది షార్ట్ ఫిల్మ్ సార్. అది చాలా హిట్ అయింది. అంతకంటే ముందు మామూలుగా ఇలాంటి మనుషులు ఉంటారా అనేది ఒక షార్ట్ ఫిల్మ్ సార్. దాదాపు 6 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి సార్. ఓకే ఓకే. వైడి టీవీ ఛానల్లో అవి వచ్చినవి. దాంట్లో స్టోరీ అంటే కూతురు ఉంటుంది, కొడుకు ఉంటాడు సార్. తండ్రి ఏజ్డ్, ఆస్తులు ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది, లాస్ట్లో ఆయన కొడుకు ఇంట్లో ఉంటాడు, కూతురు వీళ్ళంతా కూడా ఆస్తి పంపకాల కోసం చూస్తూ ఉంటారు తప్ప ఏమీ లేని స్థితిలో ఇద్దరు గెంటేస్తారండి. కొడుకు బయటికి గెంటేస్తారు, కూతురు వచ్చేసి చూసి వెళ్ళిపోతాయి. వస్తువుల కోసం, ఆభరణాల కోసం వస్తుంది కూతురు. వచ్చి ఏమన్నా మాట్లాడవా, అమ్మ ఆభరణాలు కదా నాకు రావాలి కదా అని కూతురు. కోడలేమో నీకెందుకు వస్తాయి, మాది మీ నాన్న మా ఇంట్లో ఉంటున్నాడు కదా అని చెప్పని. ఇది కొడుకు కూడా భార్యకు సపోర్ట్ చేస్తాడు. చివరికి ఏం చేస్తారంటే అందరు కలిసి, తండ్రి క్యారెక్టర్ నేను చేశాను సార్. మాటలు లేవు అందులో, అది నాకు జస్ట్ చూడటం. లాస్ట్లో ఒక్క డైలాగే ఉంటుంది కానీ 6 మిలియన్ సార్ వ్యూస్ వచ్చినాయి అద్భుతంగా. దాని తర్వాత ఇంకా చాలా వచ్చినాయి షార్ట్ ఫిల్మ్స్. ఇంకా చేయాలని ఉంది సార్. బాగుంది. నైస్ సార్. ఏంటంటే మిమ్మల్ని పిలిచింది మెయిన్గా ఏంటంటే మీరు చేసిన ఆ సేవ ఏదైతే ఉందో, యాజ్ ఎ టీచర్గా మీరు చేస్తున్నది కానీ, ఆ తర్వాత ఒక రచయితగా కానీ, ఇలా బోల్డెన్ అవార్డులు అనేది కూడా గెలుచుకొని మరి ముందుకెళ్తూ ఉన్నారు. మీలో ఇన్ని టాలెంట్లు ఉన్నాయని అంటుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఎన్నో చెయ్యాలి, ఎన్నెన్నో రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా సార్. ఐ డ్రీమ్ ఛానల్ వారికి కూడా నన్ను పిలిచి ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి భద్రాచలం నుండి ఇక్కడికి పిలిపించి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీ అందరికీ, అలాగే ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.